అంజలి టీవీ. అంజలి అత్తగారు శకుంతల మేడ మీద బట్టలారేస్తూ ఉండగా అత్తగారు పొరపాటున కాలు జారి కింద పడిపోతూ ఉండగా అంజలి తన పొడవైన చేతులతో ఆమె పడిపోకుండా అడ్డుకుంటుంది. ఆమెను మేడ మీదకు తీసుకొస్తుంది. అదంతా చూసి అయోమయ స్థితిలో ఉంటుంది అత్తగారు శకుంతల. అంజలి, ఇప్పుడేం జరిగింది? నువ్వు నన్నెట్టా కాపాడావు? అంజలి, నిన్నే అడుగుతున్నా, ఏం జరిగింది ఇప్పుడు? నాకు అసలేం అర్థం అవట్లా. అంజలి కొంచెం భయపడుతూ, ఇప్పుడు ఏం జరిగిందని మీరు భావిస్తున్నారు అత్తయ్య? నాకు తెలిసి ఇక్కడేం అవ్వలా, మీరో ఏదో జరిగేసిందని ఊహించుకుంటున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తగారు అయోమయ స్థితిలో ఉంటారు. అత్తగారు ఏం జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం అత్తగారు నిద్రలేచి తన పని మొత్తం ముగించుకొని కోడల్ని నిద్రలేపుతూ ఉంటుంది. కోడలు నిద్రలేచి, ఏంటత్తయ్య ఇంత పొద్దున్నే నిద్రలేపారు? ఎండ ఎక్కువగా ఉంటుంది కదమ్మా, కొంచెం తొందరగా వెళ్ళి చెరువు దగ్గర బట్టలు ఉత్తుకుని వెంటనే రా అమ్మా, లేదంటే ఎండకి ఎక్కువ ఇబ్బంది పడతావు. అందుకు ఆమె సరే అంటుంది. వెంటనే నిద్రలేచి బట్టలు తీసుకుని చెరువు దగ్గరకు బయలుదేరుతుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా శకుంతల భర్త రాఘవయ్యతో ఇలా అంటుంది. ఏవండి, నేను చెప్పాను కదా, మన కోడల చేతులు చాలా పెద్దగా మారుతున్నాయని, తని నన్ను కాపాడిందని. అదే ఇవాళ నిరూపిత్తా. మీరేం తెలియనట్టు నేనకాల చెరువు దగ్గరికి రండి అని అక్కడి నుంచి బయటకు వస్తుంది. దీనికి మతిపోయింది, అందుకే ఇట్ట మాట్లాడుతుంది. నేనేం చేయను, నా కర్మ తప్పదుగా అంటూ అక్కడి నుంచి బయటకు వస్తాడు రాఘవయ్య. ఇంతలో అత్తగారు కోడలతో, అమ్మ అంజలి, నేను కూడా వస్తున్నాను, తొందరగా పని అయిపోద్దులే అని చెప్పి తనతో పాటు కలిసి వెళ్తుంది. అలా అత్తాకోడలిద్దరూ కూడా చెరువు దగ్గరికి వెళ్తారు. వాళ్లకు తెలియకుండా వాళ్ల వెనకాల రాఘవయ్య కూడా వస్తాడు. అతనొక చెట్టు చాటున దాక్కొని చూస్తూ ఉంటాడు. అత్తగారు కోడలతో మాట్లాడుతూనే కావాలనే ఆ చెరువులో పడిపోతుంది. వెంటనే కోడలు తన పొడవైన చేతులతో ఆమెను గట్టిగా పట్టుకొని బయటకు లాగేస్తుంది. ఇదంతా చూసిన రాఘవయ్య ఆశ్చర్యపోతాడు. ఏంటి, నేను చూస్తున్నంత నిజమేనా? నేను నమ్మలేకపోతున్నాను. ఏంటిది, ఇదంతా నిజమేనా అని చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇదంతా ఇలా ఉండగా అత్తగారిని కోడలు కాపాడి చెరువుగట్టు మీదకు తీసుకొస్తుంది. ఏంటత్తయ్య, చూసుకునే పనిలేదా? కొంచెంలో ప్రమాదం తప్పేయింది, లేదంటే ఎంత ఘోరం జరిగిపోయేదో. నాకు రోజు జాగ్రత్తలు చెప్పారు కదా, ఏమైంది మీకు? జాగ్రత్తలు సరే గాని ఇప్పుడు నువ్వు నన్ను ఎట్టా కాపాడావు? అంత దూరం నీ చేతులు ఎట్టా వచ్చాయి? మన డాబా మీద నుంచి కింద పడిపోయినప్పుడు కూడా నువ్వు నన్ను కాపాడావు. ఆ చేతుల రహస్యం ఏంటో చెప్పాలి నువ్వు. అత్తగారు గట్టిగా అడిగేసరికి అంజలి ఏడుస్తూ ఇలా అంటుంది. ఇది నాకు శాపమో వరమో తెలియదు అత్తయ్య, కానీ ఇది నా పెళ్లి 2 రోజులు ఉందనగా అయింది. అసలు ఏం జరిగిందంటే, 2 రోజుల్లో నా పెళ్ళుందని మా అమ్మ నేను కలిసి గుడి దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఒక స్వామీజీ చెట్టు కింద కూర్చొని ఆకలి ఆకలి అన్నాడు. నేనేమో నా దగ్గరున్న కొబ్బరికాయని పగలకొట్టి ఆ నీరు ఆయనకు అందించి తినమని కొబ్బరి చెప్పు కూడా ఇచ్చాను. అతను దాన్ని తిని, చూడమ్మా, నాకు బాగా ఆకలిగా ఉంది. నువ్విచ్చిన దీనితో నా ఆకలి తీరలేదు. నాకు సహాయం చెయ్యమ్మా. సమయానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు స్వామి, మా అమ్మ దగ్గర కూడా డబ్బులు లేవు అని బాధగా అటు ఇటు చూసింది అంజలి. ఆ చెట్టుకు చిటారు కొమ్మన తనకి 3 పళ్ళు కనిపించాయి. ఓరి భగవంతుడా, చిటారు కొమ్మన 3 పండ్లున్నాయి. అవి కోయడానికి చెట్టు ఎక్కడమేమో నాకు రాదు. సమయానికి ఇక్కడ కర్ర కూడా లేదు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ అక్కడే ఉన్న రాళ్లు తీసుకుని దాన్ని కొట్టడం మొదలుపెట్టింది అంజలి. కానీ అవి పడలేదు. అయ్యో, ఇలాంటి సమయంలో నా చేతులు పొడవుగా మారి వాటిని తెంపి ఇవ్వగలిగితే ఎంత బాగుండు. అలా అవసరమైనప్పుడల్లా నా చేతులు మారుతూ ఉంటే ఎంతో మందికి సహాయం చేయొచ్చు అనుకుంటా అని నా మనసులో అనుకున్నానో లేదో, వెంటనే నా చేతులు 2 పొడవుగా మారాయి. వెంటనే నేను వాటిని కోసి ఆయనకిచ్చాను. ఆ తర్వాత చేతులు మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసాయి. ఇది నీకు గొప్ప వరం లాంటిది. దీంతో నువ్వు ఎన్నో అద్భుతాలు చెయ్యొచ్చు. కానీ తప్పుడు పనులకు మాత్రం ఈ వరాన్ని వాడకూడదు. అయ్యో స్వామీజీ, నువ్విచ్చింది వరం కాదు, శాపం. ఇలా పొడవైన చేతులు పెరిగి మళ్ళీ వస్తూ ఉంటే అమ్మాయి ఏదో మాయ మంత్రాలు చేస్తుందని భావిస్తారు. దయచేసి ఆ వరాన్ని తిరిగి తీసుకోండి. అది శాపం కాదమ్మా, వరమే. చాలా గొప్ప కార్యాలు నీ కూతురు చేయబోతుంది. నా మాట నమ్ము. స్వామి, మీ మాట మీద నమ్మకంతో నేను అలా మాట్లాడడం లేదు.
ఇది నాకు శాపం కాదు, వరమనే భావిస్తున్నాను. నన్ను దీవించండి అంటూ ఆశీర్వాదం తీసుకుని వచ్చేశాను. ఆ రోజు నుంచి ఈ చేతులు నేను ఎప్పుడు వాడలేదు. ఇదిగోండి, ఇప్పుడు మిమ్మల్ని కాపాడడం కోసమే వాడాను అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విన్న ఆమె, నిజానికి స్వామీజీ నీకు గొప్ప వరమే ఇచ్చాడు. లేకపోతే మేడ మీద నుండి పడినప్పుడే నా ప్రాణం పోయేది. నా ప్రాణం పోకుండా కాపాడావు. లేదంటే ఈరోజు నేను కావాలని నీటిలో పడ్డాను. ఆ సిప్పడవాడి చేతుల రహస్యం తెలుసుకోవడం కోసమే అని మాట్లాడుతుంది. ఇక అంజలి ఈ విషయం ఎవరికీ చెప్పకండి అత్తయ్య అనటంతో అక్కడే ఉన్న మామగారు ముందుకొస్తారు. మన ముగ్గురికి తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదులే అమ్మా అని అంటాడు. అది చూసి ఆమె కూడా ఆశ్చర్యపోతుంది. ఇక అత్తగారు జరిగిన విషయం చెప్తుంది. అంజలి నవ్వుతూ, సర్లేండి, నేను కూడా ఎప్పటి నుంచో నిజాన్ని దాచిపెట్టలేక సతమతమైపోతున్నాను. ఇప్పుడు మీకు ఈ విషయం తెలిసింది కాబట్టి నా భర్త అరుణ్కి కూడా చెప్పేస్తే ఈ ఇంట్లో నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని అంటుంది. అందుకు వాళ్ళు సరే అంటారు. ఇక వాళ్ళు ముగ్గురు కూడా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అరుణ్కి ఇదే విషయాన్ని చెప్తారు. అరుణ్ కూడా ఆశ్చర్యపోతాడు. ఏది, ఒకసారి ఆ బయట దండం మీదున్న చొక్కాని తీసుకురా చూద్దాం అని అంటాడు. అప్పుడు ఆమె ఇదిగో చూడండి తీసుకొస్తున్నానంటూ తన మాయా చేతులతో అక్కడే నిలబడి దాన్ని అతని దగ్గరకు తీసుకొస్తుంది. వరుణ్ అది చూసి, వావ్, అద్భుతం, మాయలు మంత్రాల గురించి ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను, ఇప్పుడు నా కళ్ళారా చూస్తున్నాను. ఇది చాలా అద్భుతంగా ఉంది. నిజానికి నువ్వు ఒక అద్భుతానివి అంటూ పొగుడుతాడు. ఆ మాటలకు అంజలి చాలా నవ్వుకుంటుంది. ఆ తర్వాత తను ఇంట్లోనే ఉండి తన చేతులతో ఉన్న చోటు నుండే బయటున్న వస్తువుల్ని తీసుకురావటం, వంటగదిలో ఉన్నప్పుడు హాల్లో ఉన్న అత్తగారికి ఏదైనా అవసరమైతే తన మాయా చేతుల ద్వారా అక్కడి నుంచి అందించటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి కూడా అది సరదాగా అనిపిస్తుంది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు అరుణ్ ఇంట్లో వాళ్ళతో, ఎప్పుడు మనం ఈ పల్లెటూళ్ళలోనే ఉన్నాం, సరదాగా ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తుంది. మనం సరదాగా పట్నం వెళ్ళి ఓ 2 రోజులు అక్కడే ఉండొద్దాం, సరదాగా ఒక 2 రోజులు గడుపుదాం అని అంటాడు. అందుకు వాళ్ళంతా సరే అంటారు. ఇక ఆ మరుసటి రోజే వాళ్ళు పట్నానికి బయలుదేరతారు. వాళ్ళు పట్నం మొత్తం తిరుగుతూ ఉండగా ఒక ఫ్లాట్లో నిప్పులు చెలరేగుతాయి. ఎంతోమంది అందులో ఇరుక్కొని కేకలు వేస్తూ ఉంటారు. కాపాడండి, మమ్మల్ని ఎవరైనా కాపాడండి అంటూ అరుస్తూ ఉంటారు. అది చూసిన అంజలి రోడ్డుపై నిలబడి చేతులతో వాళ్ళని పట్టుకుని బయటకు తీసుకొస్తూ ఉంటుంది. అదంతా అందరూ చూస్తూ ఉంటారు. పొడవైన చేతులతో అంజలి రోడ్డుపై నుండి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని కాపాడడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అంజలి, త్వరగా ఇక్కడి నుంచి వెళ్దాం పదా. అందరు నిన్ను వింతగా చూస్తున్నారు. నీ గురించి అందరికీ తెలిసిపోతుంది. మనకది చాలా అవమానంగా ఉంటది అని చాలా కోపంగా మాట్లాడుతుంది. ఇక ఆ మాటలన్నీ విన్నాక అంజలి, అత్తయ్య, నేను చేసింది మంచి పని. దయచేసి నన్ను ఆపకండి. నాకు స్వామీజీ వరం ఇచ్చింది భవిష్యత్తు కోసమే అనుకుంటా. దయచేసి మీరు నన్ను ఆపకండి అంటూ పదే పదే చెప్పి అక్కడున్న వాళ్ళందరి ప్రాణాల్లో తన పొడవైన మాయా చేతులతోనే కాపాడింది. చుట్టుపక్కల వాళ్ళందరూ వీడియోలు తీస్తూ ఉన్నారని అత్తగారు చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అత్తగారు అరుణ్తో, ఓరే, నీ భార్యని అందరు వీడియోలు తీస్తున్నారా? ఇక రేపటి నుంచి అమ్మాయి గురించి ఎట్టబడితే అట్ట మాట్లాడుకుంటారు. అమ్మా, కుక్కలు మురుగుతూనే ఉంటాయి, నువ్వేం కంగారు పడద్దు. అంజలి చేస్తుంది చాలా మంచి పని కదమ్మా. ఎంతోమంది ప్రాణాలని కాపాడుతుంది. చూడు, వాళ్ళలో చిన్న పిల్లలు కూడా ఉన్నారమ్మా. తను చేస్తుంది మంచి పని అయినప్పుడు మనమెందుకమ్మా అడ్డుకోవాలి అని అనటంతో తన తల్లి కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. అక్కడ అంతమంది ప్రాణాలు కాపాడి ఏమీ తెలియనట్టుగా అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా వాళ్ళందరూ కూడా అంజలికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. మరికొందరు సూపర్ విమెన్ అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ సూపర్ విమెన్ అంటారు. ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా అదే మాట పదే పదే చెప్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత అంజలి అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిపోతుంది. ఆ కుటుంబం అప్పటికప్పుడు తిరిగి వాళ్ళ ఊరొచ్చేస్తారు. అప్పటికే వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. కోడలి పొడవాటి చేతుల గురించి అందరికీ తెలిసిపోతుంది. సూపర్ విమెన్ అంజలి అంటూ పేపర్లలో, టీవీలో ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంతో మంది కూడా ఆమె దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆమె ఇంటర్వ్యూలో జరిగిన విషయాన్ని వివరిస్తూ ఉంటుంది. అదంతా విని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక అంజలి తనకున్న మాయా పొడవైన చేతులతో సూపర్ ఉమెన్గా మారిపోయింది. వారి ప్రాణాలను కాపాడమే కాకుండా గొప్ప పేరుని సంపాదిస్తుంది. ఇప్పుడు ఎవరూ కూడా ఆమెని తప్పుగా అర్థం చేసుకోకుండా అందరూ గౌరవంతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అంజలికి అర్థమవుతుంది తన మాయా చేతులు తనకి శాపం కాదు అని.